మీ దృష్టిలో మీరు ఎవరండి? మీరు ఇక్కడ నుంచి ఒక 10 మంది 20 మందిని అడగండి, మీరెవరు అంటే వాళ్ళు కులాలు చెప్తారు. ఎప్పుడైతే నేను హిందూ అని చెప్తారో ఆ రోజు బాగుపడుతుంది. మనది అనుకున్నట్లేదు కదండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ముస్లిమ్స్ నేను ముస్లిమ్స్ అని చెప్తాడు, క్రిస్టియన్స్ నేను క్రిస్టియన్స్ అని చెప్తాడు. అవును, ఎందుకు అంటే మీరు హిందువులు కాదా అంటే? ఇప్పుడు నువ్వు తిరుపతికి వెళ్తావు అంటే కులాలు చూసి దేవుడు నీకు దర్శనం ఇస్తాడా? కొన్ని అయ్యప్ప స్వామి మాల వేసుకుంటావు, శబరికి వెళ్తున్నావు. ఇప్పుడు అందుకు శబరికి వెళ్తున్నావు, అయ్యప్ప మాల అక్కడ నువ్వు క్యాస్ట్ చూసి మాలలు వేసుకుంటున్నారా? అక్కడైతే భజనకు అందరు కలిసి కూర్చుంటారు కదా. అక్కడ క్యాస్టులు చూడరు, భోజనం చూడరు, అన్నీ ఒకటే అంటారు. అదే హిందువులకి ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు దిగట్లేదు? 90 కోట్లు ఉన్న ఈ దాంట్లో ఒక జరిగితే ఇన్సిడెంట్ మన హిందూ సోదరుకు జరిగితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు? హిందువులు ఐక్యం లేదు, అసలు హిందువులు లేరంటున్నా. మీరు హిందువుగా నిజంగా ఉండుంటే ఎక్కడ కనిపించట్లేదు కదా. అంటే హిందువులుగా ఉండి నిజమైన హిందువులుగా ఉండట్లేదు అంటారా, లేకుంటే అసలు హిందువులుగా ఉండట్లేదు అంటారా? అసలు హిందువులుగానే లేరంటున్నాను. అక్కడ ఇక్కడ ఒక 2% ఉన్నారండి హిందువుగా. ఇప్పుడు మాకు బాధ అనిపించింది, మేము వచ్చినాము, మా అన్నలకో తమ్ముళ్ళకో జరిగిందని. మిగిలిన వాళ్ళు ఓకే నువ్వు రాలేకపోతున్నావు, నువ్వు బాగా బిజీగా ఉన్నావు, నువ్వు సిస్టంలో కొడుతున్నావు, నువ్వు సంపాదించుకొని మరి వాట్సాప్ అనేది ఒక గ్రూప్ ఉంది, ఆన్లైన్ మీకు ఆన్లైన్లో ప్లాట్ఫామ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ పెట్టవచ్చు కదా. నీకు సంఘాలు ఒక చిన్న ఇష్యూ జరిగితే అన్ని కార్మికుల సంఘాలు ఒకటి అవుతారు, అన్ని డాక్టర్ సంఘాలు, నర్సింగుల సంఘాలు, అన్నిటికీ సంఘాలు ఉన్నాయి. అంటే హిందూ సంఘాలకు వస్తే ఇప్పుడు రేపటి నీ పిల్లకి ఏమైనా అయితే ఎవరు రావాలి? మేము రావద్దా? ఇప్పుడు మనం స్పందించకపోతే తర్వాత మనకేమైనా కూడా స్పందించారు ఎవరు అంటారు? స్పందించడం కాదు సార్, ఇప్పుడు మీ ఇంట్లో 4 అన్నతమ్ములు ఉన్నారండి, మీ చెల్లి ఒకటి ఉంది, ఎవరైనా మీ చెల్లి మీద కామెంట్ చేయాలంటే ఏమంటారు? వాళ్ళు జోలుకి వెళ్ళక ఎందుకు రాబ్బా, వాడు తెలిస్తే తుక్కుడో కొడతాడు, చంపుతాడు అని భయం ఉంటుంది. అదే భయం లేకుండా 5 దిక్కులో ఉండి ఒకటే పిల్ల ఇంట్లో ఉంటే ఇప్పుడు ఒక సింపుల్గా అండి, ఒక బండి మీద బుర్క వేసుకుని ఆమె హిందూతో వెళ్తే ఎవరైనా కానీ పనికిరానోడైనా కానీ వాళ్ళ పాపం వాళ్ళు మంచోడే, వాళ్ళ ధర్మంలో కాపాడు, వాళ్ళ ఆడపిల్లలు కాపాడుకోవాలని ఆపుతారు. నువ్వేందో చెప్పు, ఎందుకు ఆ పిల్లని ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఎవడివి, నీకు ఇదేనా అని అడుగుతారు గట్టిగా. అదే మా హిందూ పిల్లని వాడు వేసుకొని తిరుగుతా ఉన్నా నువ్వెవర్రా ఎందుకురా అని అడగరు. అడిగితే సోకా సెక్యులరిజం వచ్చేస్తారు కదా మీరు. అలాగా అడిగిన రోజు ఈ పిల్ల ఎందుకు తీసుకొని వెళ్తున్నావు, నువ్వు ఎవడివి అన్నప్పుడు లవ్ చేయాలి ఆగిపోతుంది.